ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి చర్చలు విఫలం కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఎక్కడి బస్సులు అక్కడి నిలిచిపోవడం వలన ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ వద్ద మనం ఉన్నాం. బస్టాండ్ వద్ద బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు వాహనాలు కానీ దళారులు కానీ టికెట్ ధర కంటే మూడింతలు ధరను కేటాయిస్తూ ప్రయాణికుల దగ్గర దోచుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికులతో చర్చలను జరిపి సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆర్టీసీ తమ సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులు సమ్మెను నిరంతరం కొనసాగిస్తామని చెబుతున్నారు. మహేష్, నిజామాబాద్ జిల్లా. మొదటి బస్సు 12 గంటల నుంచి మా ఆర్మూర్ డిపోలో మా కార్మికులందరి తరఫున సమ్మె స్ట్రైకులకు పోయినాము. ఇంతకుముందు అల్టిమేటము మా జేఏసీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారికి సమ్మె గురించి ఆయనకు ఇంటిమేషన్ ఇచ్చినా కానీ పట్టించుకోలే. అదేవిధంగా లేబర్ కమిషన్ గారికి కూడా ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి సంప్రదింపులకు చేసినా కానీ యాజమాన్యం ఇంతవరకు రాలేదు, స్పందించలేదు. మా కోరికలు అంటే ఏమి లేవు. గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి పడితే, తెలంగాణ వచ్చినప్పటి నుంచి పడితే తెలంగాణలో ముందుండి పోరాటం చేసినాము, ముందుండి మూతుపని రాలగొట్టుకున్నాము. కేసీఆర్ అన్నాడు, మీకు మీ కాలికి ముళ్ళు పూస్తే పడుతుంది ఇస్తున్నాడు. ఆ సార్ ఎటువంటి ఎవరికి పత్తనాయి. సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే కార్మిక సమస్యలన్నీ తీరుస్తాను, విలీనం చేస్తాను, ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పిండు, పిఆర్సీలు ఇస్తామని చెప్పిండు. దయచేసి దీన్ని మరోసారి మీరు పరిగణలోకి తీసుకొని ఆలోచన చేసుకొని మా యొక్క సమ్మెను మరొకసారి మా దేశాన్ని పిలిపించుకొని సామరస్యపూర్వకంగా శాశ్వతంగా సమ్మెను వింపజేయాలని కోరుతున్నాము. మీరు ఇప్పటి వరకు కూడా కాలాపన చేసుకుంటూ ఆ కమిటీ ఈ కమిటీ అనుకుంటే కాలాపన చేస్తున్నారు తప్పితే మాకు చేసింది ఒరిగింది ఏమీ లేదు. ఇంతకుముందు అదేవిధంగా గవర్నర్ తమిళసై గారు రాజముద్ర పెట్టి గెజిటెడ్ ఆమోదం పొందిండ్రు. మేము అడుగుతున్నది ఒకటే, మాకు అపాయింటెడ్ డేట్ కావాలి. అన్నీ అయిపోయినాయి. కేసీఆర్ సభలో కూడా అందరితో సంతకాలు పెట్టించి గవర్నర్ దగ్గర పంపించడం జరిగింది. అదంతా ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మీరు కాలయాపన చేసుకుంటే ఇచ్చేస్తున్నారు తప్పితే ఒరిగింది ఏమీ లేదు. మా యొక్క సమ్మెను, మా యొక్క కార్మిక శక్తిని మీరు తక్కువ నంచవేయదు. దాదాపుగా మేము కేసీఆర్ మెడల్ నుంచి 55 రోజులు చేసి అందులో మా భాగము 35 మందిని మా కార్మికులను పోగొట్టుకున్నాము. దీనిని మీరు చూసి మరొకసారి కూడా మీకు వినవం ఏం చేస్తున్నామంటే, దయచేసి ఇటువంటి కాలయాపన చేసే మీటింగ్ పెట్టకండి. కార్మికుల యొక్క శాంతిని మీరు చేసుకుంటా సమ్మెకు మరీ నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే మీరు స్పందించి మా జేఏసీ నాయకులను మరొకసారి మీరే సొంతంగా ఏదో కమిటీలు వేసుకుంటూ వేరేలను ఐఏఎస్ ఆఫీసర్లను 5గురిని పెట్టి వాళ్ళని పెట్టి పునఃపరంగా పెట్టి మీరు కాలాపన చేసుకుంటా ఇది చేయొద్దు. తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది ప్రజల నుంచి వస్తుంది. నువ్వు పెట్టిన మహాలక్ష్మి పథకము ఆడోళ్ళ నుంచే, నువ్వు ఏదైతే పెట్టినావో ఆడోళ్ళ నుంచే నీకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దయచేసి గమనించి మా యొక్క జేఏసీ నాయకులను పిలిపించి వెంటనే సామరస్యపూర్వకంగా సమ్మెను వింపజేయాలని కోరుతున్నాం. పెట్టిండ్రు, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఊర్లలో పోవాలంటే చేయాలంటే ఈ బస్సులతోటి మాకు బాధలు అవుతుంది బాగా. ఇక అప్పుడు కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చి మాకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మేము పొద్దున వచ్చినాము, 6 గంటల నుంచి 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము దూరం పోయేడుతున్నది, బస్సులు ఏమో బంద్ ఉన్నాయి అంటున్నారు. మాకు ఎట్లా మూడింతల కిరాయి వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? మాకు న్యాయం చేయాలా? మీ సమక్ష లేదో మీరు చర్చించుకోవాలా, కానీ మాకు ఇబ్బంది పెట్టద్దు కదా. మాకు ఇట్లా ఇబ్బంది చేసుడు ఏంది? మీరు ఏదైనా చర్చించుకోండి. మాకు బస్సులని బాధ పెట్టుడు ఏంది? దూరం పోదామని మేము పొద్దున వచ్చినాం 5 గంటలకు, బస్సులు బంద్ అంటున్నారు. ఎట్లా కదా? మేమేం చేయాలా? ఇప్పుడు కిరాయి ఆటోలలో అడిగితే డబుల్ టిబుల్ కిరాయి చెప్తుంది. మేము ఎట్లా కాలా? మేము గరీబోళ్ళము. మాకు న్యాయం చేయండి. నా పేరు కిరణ్. ఇక్కడ నిజామాబాద్లో ఉన్నాను. నిజామాబాద్ బస్ స్టాండ్ 1 అవర్ అవుతుంది, బస్సులు లేవేమో, చాలా ఇబ్బంది ఉంది. మాకు కూడా తెలియదు. ఇక్కడ వచ్చేసరికి సమ్మె అంటున్నారు. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. అసలు ఒక బస్సు కూడా లేదు, బైక్ సరిలాగా. అదేవిధంగా నాతో కూడా బాగా ప్రయాణికులు కూడా చాలా ఉన్నారు. చిన్న పిల్లలు, ఏజే వాళ్ళు ఉన్నారు బాగా.
అది గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఆర్టీసీ డిపో కానీ మరియు ఈ ఆర్టీసీ సంస్థ కానీ ఇలా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ సమయానికి ముందు ఒక రోజు ముందే పలుకులు వస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నారు. వాళ్ళకు చాలా ఎండలు వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది. అదే మేము 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నది? మీకేం కావాలి మీరు? బస్సులు లేవు సార్. బస్సులు చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్సు 1 అవర్ వెయిట్ చేస్తున్నాం. బస్సు కూడా లేదు. వస్తాయని చెప్తున్నారు, చూడండి అని చెప్తున్నారు. ఇక్కడ ఎంక్వైరీ వాళ్ళు ఐక్య పోరాటాలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే. ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే. మాకు రావాల్సిన పిఆర్సీలు వెంటనే. ఈ రోజు ఈ పరిస్థితి అందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్టీసీని ఉపయోగించుకొని ప్రభుత్వాలు గద్దెనెక్కగానే మా ఆర్టీసీని పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో మా యొక్క హామీలను పెట్టడం జరిగినది. మేము కూడా తొందరపడకుండా 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాతనే సమయం ఇచ్చి గతంలో 6 నెలల కింద కూడా స్ట్రైక్ చేస్తామంటే వాళ్ళే మేము త్వరలో సానుకూలంగా స్పందించి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామంటే మేము ఆగినాము. ఇప్పటికీ 2 నుంచి 3 సంవత్సరాల కాలమైనది. అది కూడా మేము కొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన యొక్క హామీలనే మేము అమలు చేయమని అడుగుతున్నాము. పక్క రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రచారంలో పెట్టిన హామీలను ఆయన ప్రభుత్వం ఎక్కగానే వెంటనే వాళ్ళ యొక్క హామీలను నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు ఒక్కదిక్కు కలిసి ఉన్న వాళ్ళం మేము విడిపోతే బాగుపడతామని మేము అనుకున్నాం. కానీ మా యొక్క బలాన్ని ఉపయోగించుకొని గద్దెనెక్కుతున్నారు కానీ మా సమస్యలను పరిష్కారం చేయట్లేదు. తెలంగాణ ఏర్పడితే పక్కనున్న ఆంధ్ర రాష్ట్రం ఒక ఆర్టీసీ మూతపడిపోతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు ఈరోజు ప్రైవేటీకరణ, ఎలక్ట్రికల్ వెహికల్లు, అవుట్సోర్సింగ్ విధానంతో ఇప్పుడు బడా కాంట్రాక్టర్లకు ఈ డిపో స్థలాలు ఇచ్చి తెలంగాణ ఆర్టీసీని మూతపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిది కాదు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా నిలబడలేదు. ఇప్పటికైనా గమనించి మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు మేము మా ఒక్క స్వార్థం కోసమే కాదు, ఈ యొక్క తెలంగాణ ఆర్టీసీని బతికివ్వాలి. ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేయాలి, ఉద్యోగాలు నియామకం చేయాలి, ఈ సంస్థను కాపాడాలని మాకు కూడా బడ్జెట్లో కొంత ఫండ్ పెట్టి ఆర్టీసీని డెవలప్ చేయాలని మేము ఎక్కువ శాతం సంస్థ యొక్క పరిరక్షణ కోసమే మేము కొట్లాడుతున్నాం. ఇదంతా గమనించి మధ్యలో చెప్పిన వాళ్ళ మాటలు నమ్మకుండా సీఎం గారు దీని మీద దృష్టి పెట్టి మేము తెలంగాణలో ఉన్నామాలేమా, మేము 45 రోజుల నుంచి సమ్మె నోటీసు ఇచ్చినా కూడా దీని మీద గురించి ఒక్క విషయం మాట్లాడట్లేదు. మేము కూడా కష్టపడుతున్నాం. మీ యొక్క మహాలక్ష్మి పథకాన్ని భుజాల మీద వేసుకొని పరిపూర్ణంగా విజయవంతం చేస్తున్నాము. మీ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే ఒక మహాలక్ష్మి పథకం ద్వారానే. మరి ఇదంతా చేసే కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడి ఉన్నప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పరిష్కారం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఉండి కూడా మేము ఇక చేస్తారని చూసి మేము గత్యంతరం లేక మా పిల్లలు పెళ్లికి ఎదిగారు, చదువులు ఆగిపోతున్నవి, ఇల్లు కిరాయిలు కట్టుకుంటూ మేము మళ్ళీ ఈ ఉద్యోగం చేస్తూ వేరే పని ఏం చేయలేము. మేము మా కుటుంబాలు చాలని జీతాలతో ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ మేము సమ్మె నోటీస్ ఇచ్చి కూడా దాదాపుగా 45 రోజులు అవుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి యొక్క హామీ రాకపోవడం వల్లనే మేము ఇలా చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని
ప్రజలు కూడా గమనించి అందరూ మమ్మల్ని అర్థం చేసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మన యొక్క ఆర్టీసీ కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలపైన కూడా ఉంది. ఇలానే వీళ్ళు మొండి వైఖరితో పోతే ముందు మన ఆర్టీసీ కూడా ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకే ఒక 50% దాకా ప్రైవేటీకరణకు దారులు వేశారు. ఇది ఎంతవరకు మన ప్రభుత్వానికి మంచిది కాదని నేను తెలియజేసుకుంటున్నాను. సీఎం గారు మీరు పెట్టిన మేనిఫెస్టోల ప్రకారంగానే మేము అడుగుతున్నాం తప్ప మేమేం గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మీరు పదవిలోకి రాగానే ఆర్టీసీ వాళ్ళకు విలన్ చేస్తామని మొదటి సంతకం నాదే అన్నారు. ఇప్పుడు మీరు వచ్చి ఆ పదవిలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు మీరు ఏం పట్టించుకోకుండా మీరు బాధ్యత రహితంగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. చాప కింద నీరు లాగా ఒక్కొక్క డిపోను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇప్పుడు మా వరంగల్ 2 డిపోలా మొత్తం జేబీఎం బస్సులతో నిండిపోయింది. అంటే మెల్లమెల్లగా ప్రైవేటీకరణ చేద్దామని చూస్తున్నారు. అట్లా కాకుండా మీరు ఎలక్ట్రిక్ బస్సులను మా డిపార్ట్మెంట్కి ప్రభుత్వ ఆర్టీసీకే ఇచ్చి నడిపిస్తే మీకు కూడా సబ్సిడీ వస్తుంది, ప్రజలకు కూడా మెరుగైన రవాణా కల్పించినట్లు అవుతుంది. అంతేగాని ప్రైవేటీకరణ వేరే వాళ్ళకు దారదత్తం చేయడం ఎందుకు? మీరు గవర్నమెంట్ అపాయింట్మెంట్ డేట్ని ప్రకటించే బాధ్యత మీపై ఉన్నది. మాకు కావాల్సింది మీ విలీన ప్రక్రియ ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఖాళీ మీరు అపాయింట్మెంట్ డేట్ ప్రకటించే దగ్గరనే అయిపోయింది. కాబట్టి మీరు అపాయింట్మెంట్ డేట్ని ప్రకటించి మాకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి. ఒక్కొక్కళ్ళు పాపం వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు రావాల్సిన బకాయిలు రాక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇప్పించి మాకు రవాణా సౌకర్యాన్ని మెరుగా కల్పించండి. మీరు ఆర్టీసీని కాపాడండి. మా కన్నతల్లి లాంటి ఆర్టీసీని మీరు లాక్కుంటున్నారు, ఈ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఆర్టీసీని మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించి ఆర్టీసీని రక్షించండి అని మేము ఆశిస్తున్నాం. మీరే పరోక్షకంగా మమ్మల్ని సమ్మెలోకి నెట్టేస్తున్నారు. మీరే 4 వారాల గడువు ఎందుకండి కమిటీ? దేనికోసం కమిటీ? మీరు మహిళా స్కీమ్ పెట్టి 48 గంటల్లోనే ఇంప్లిమెంటేషన్ చేసారు. దీనికి అపాయింట్మెంట్ డేటుకు 4 వారాల కమిటీ ఎందుకండి? కాలయాపని తప్పే వేరే ఏం లేదు. ఇలా మీరు చేయవలసిందే అపాయింట్మెంట్ డేట్ ఒకటే ప్రకటించడం. దానికి కమిటీలు ఎందుకు? ఈ వారాల గడువులు ఎందుకు? దేనికోసం? ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా ఆర్టీసీని మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ డేట్ ప్రకటించి బకాయిలు ఇప్పించి మాకు రావాల్సిన పిఆర్సీలు ఇప్పించి మాకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తూ యూనియన్లను పునరుద్ధరించి మమ్మల్ని ఆర్టీసీని కాపాడతారని ఆశిస్తున్నాం. దీంతో మీరు సీఎం పదవిలో ఉండి మీరు గౌరవాన్ని కోల్పోరని మేము ఆశిస్తున్నాం. ముందే మీరు మేనిఫెస్టోలో మాకు పెట్టేటి అన్ని 32 డిమాండ్ పెట్టడం జరిగింది. మీరు గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చినట్టు మహాలక్ష్మి స్కీమ్ ఆఫర్ ఇచ్చింది మహిళలకి. కానీ ఇప్పుడు ఆర్టీసీ మీకు కనబడడం లేదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మేము ఆర్టీసీలో కూడా మహిళలు ఉన్నారు కదా, సక్సెస్ చేసినాం కదా. మళ్ళీ మాకు ఎందుకు ఇప్పటి వరకు కూడా మీరు ఏం స్పందించట్లేదు? మీడియా ముందుకు మీరు ఎందుకు వస్తలేరు? మాకేం చెప్తలేరు? మాకు ఇవ్వాల్సిన 32 డిమాండ్లు మీరు పెట్టినవే కదా. మీరు పెట్టిన అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇస్తాయన్న డిమాండ్లు ఇవ్వకుండానే కేసీఆర్ పోయిండు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మమ్మల్ని కాపాడుతుంది, మాకు ఇచ్చేటివన్నీ ఇస్తుంది అని మేము అనుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసింది. రేవంత్ గారు ఇప్పటికైనా కూడా మాకు ఇవ్వాల్సిన డిమాండ్ ఇవ్వాలి. అందులో జరగలేదా? జగన్ గారు చేయలేదా? ఎందుకు? ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎందుకు? మీరే పెట్టింది కదా, ఆనాడు తెలవలేదా? మళ్ళీ ఇది కాదు, ఇది సాధ్యం కాలేదని మేనిఫెస్టోలో అడుగుతున్నాం. మేనిఫెస్టోలో పెట్టిన 32 డిమాండ్లు మాకు ఇవ్వండి. ముందుగా మా కార్మికుల ఆకలి పోరాటం గురించి ప్రజాక్షేత్రంలోకి టీవీ ద్వారా తీసుకెళ్తున్నందుకు టీవీస్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు ఆర్టీసీ కార్మికులను బలవంతంగా ఈ ప్రభుత్వమే సమ్మెలోకి నెట్టి వేసే ప్రయత్నం చేసింది. మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల గురించే మేము పోరాడుతున్నాము. రవాణా శాఖ మంత్రి వారు ఎప్పుడు కూడా ఒక 3 పదాలు వెళ్ళవేస్తుంటాడు. అతనికి 3 పదాలు తప్ప ఇంకేం తెలియదు అన్నట్టుగా కేవలం ఏ మీటింగ్లో అయినా కూడా ఒకటే 3 పదాలు. ఏంటి అంటే అవి మా ప్రభుత్వం ఎప్పుడు ఈ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ఈ 3టికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తుంటాడు. మరి ప్రయాణికుల భద్రత అనేది ప్రభుత్వం చేతిలో కాదు, మా డ్రైవర్ అన్న సోదరుల స్టీరింగ్ చేతిలో, వాళ్ళ సురక్షితమైన డ్రైవింగ్ వల్ల ప్రయాణికుల భద్రత ఉంటుంది. ఇక రెండోది కార్మికుల సంక్షేమం అని చెప్తుంటాడు.
కార్మికుల సంక్షేమం అంటే మాకు రావాల్సిన పీఆర్సీలు ఇవ్వకుండా ఎప్పుడో 2019 నుంచి మాకు 15 నుంచి ఏరియాస్ రావాలి, 19 నుంచి పీఆర్సీ 21 పీఆర్సీ రావాలి, 25 పీఆర్సీ రావాలి. మరి పీఆర్సీలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని అరిగోసపెట్టడమే కార్మికుల సంక్షేమమా? మూడోది ఆర్టీసీ పరిరక్షణ అంటాడు. మరి పరిరక్షణ అంటే ఈరోజు డిపోలన్నీ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులకు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ డిపోలన్నీ మూసివేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి నెట్టివేయబడుతున్నది. డిపోలన్నీ మూసివేయబడుతున్నవి. మరి దీన్ని పరిరక్షణని ఏ విధంగా అంటారు మరి మంత్రి వాళ్ళకి తెలియాలి. ఇకపోతే మాకు 2017 పీఆర్సీ ఏరియాస్ రావాలి, 2021 పీఆర్సీ రావాలి. మేము అసలు ఏ సంవత్సరం పీఆర్సీ అడుగుతున్నామో మంత్రి వాళ్ళకి తెలుసా? అసలు మాకు 6 సంవత్సరాల నుంచి మాకు పీఆర్సీ లేకుండా పాత జీతాలకే పనిచేస్తున్నాం, చాలీచాలని జీతాలతోని. ఆలస్యంగా జరిగే న్యాయం ఎప్పుడైనా కూడా అన్యాయంతో సమానం. మాకు ఇన్ టైంలో రావాల్సిన డబ్బులు మాకు రాకుండా మా పిల్లల చదువులకు మా పిల్లల పెళ్లిలకు అక్కర్లేని డబ్బులు ఎప్పుడో రిటైర్మెంట్ తర్వాత ఇస్తామంటే ఎందుకు? మరి మీ మంత్రి వాళ్ళందరూ మొత్తం మీరందరూ సాలరీస్ ఇప్పుడు తీసుకోకుండా ఒక 10 ఏళ్ళ తర్వాత తీసుకోమంటే తీసుకోగలుగుతారా? ఇది చాలా అన్యాయం. ఇది ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయంతో సమానమని మేము అందరం తెలియపరుస్తున్నాం. కాబట్టి మాకు మా న్యాయమైన డిమాండ్లను సత్వరం పరిష్కరించి కంపల్సరీ మేము ఈ సమ్మె తొందరగా నివారించే చర్య చేపట్టాలని చెప్పని మేము కోరుతున్నాము. అదేవిధంగా మీరు మేనిఫెస్టోలో లేని ఎన్నో ఉచిత పథకాలు ప్రవేశపెడతారు. మీరు ఉచితాలకు పంచిపెట్టే డబ్బులు ఒకవేళ దోషిగా పట్టుకుంటే అందులో ఏళ్ల మధ్యలోకి వెళ్ళి కారిపోయిన డబ్బులు మాకు ఇవ్వాల్సిన డబ్బులు. మా తెలంగాణ యాస భాష ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్నో డబ్బులు ఇట్లా ఖాళీ మీరు పథకాల పేరు మీద పంచిపెట్టే డబ్బులలో ఏళ్ల మధ్యలోకి వెళ్ళి కారిపోయిన డబ్బులు కాదు మాకు ఇవ్వాల్సి వస్తే. అంత తక్కువ అమౌంట్, అతి తక్కువ సాలరీస్తో పనిచేసేది ఆర్టీసీ వాళ్ళం, అతి ఎక్కువ పనిచేసేది ఆర్టీసీ వాళ్ళం. రాత్రి అనగా పగలనగా ఎండనగా వారనగా తెల్లారులు మేము పనిచేసి అక్యురేట్గా ప్రతి బస్సును మేము మెయింటైన్ చేసి 100% మంచి సర్వీస్ కండిషన్ ఉన్న బస్సుని ఇస్తే డ్రైవర్ సోదరుడు ఆ బస్సును తీసుకెళ్లి ప్రయాణికులను 65 లక్షల మంది ప్రయాణికులను తన గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఈరోజు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి 10,000 బస్సులు. మరి ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నాయి? ఏ రోజు ఒక్కటి కూడా మేము బయట ఫెయిల్ కాకుండా మా నిబద్ధత, మా యొక్క కష్టం, మా యొక్క అక్యురేట్స్తోనే మేము పనిచేస్తున్నాం. మరి మా శ్రమను గుర్తించకుండా మమ్మల్ని చాలా అరిగోసపెడుతున్న ఈ ప్రభుత్వం దాదాపుగా ఈ దేశంలోనే ఒక 2-3 రాష్ట్రాల్లో లేదు. మీ పరిపాలన ఇలాగే ఉంటే వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్ల వరకు ఈ 2-3 స్టేట్లో కూడా మీ అధికారం ఉండదని చెప్పని మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మీ తప్పులను సరిదిద్దుకొని మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా అమలుపరచాలని కోరుకుంటున్నాం. మీరు గతంలో మేము సమ్మె చేసేటప్పుడు మాకు మీరు తోడుగా ఉన్నారు, ఇప్పుడు మాత్రం మాకు తోడుగా ఎందుకు ఉండట్లేరు? మీరు అన్నదాన్ని బట్టే మేము అడుగుతున్నాం. మీరు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినప్పుడు మాకు అన్యాయం జరిగింది అని మీరు ఆ 55 రోజులు సమ్మె చేసినప్పుడు మా తోడుగా ఉండి మాకు మద్దతు పలికి నా ప్రభుత్వం కనుక వస్తే నేను ఆర్టీసీ వాళ్ళని ఆదుకుంటాను, వాళ్ళని నా కన్నబిడ్డలాగా చూసుకుంటాను, వాళ్ళకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, మీరు చెప్పారు, బట్టి విక్రమార్క గారు చెప్పారు, అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఏంటి? మేము అదే హక్కులను కావాలని అడుగుతున్నాము. మాకు గవర్నమెంట్లో విలీనం కావాలని అడుగుతున్నాము. మాకు ఆల్రెడీ గవర్నమెంట్లో విలీనం అయిపోయింది. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులు అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు రావాల్సిన జీతభత్యాలు మాకు రావడం లేదు. ఆ జీతభత్యాలు ఏదో మాకు ఇప్పించండి. ఆ అపాయింట్మెంట్ని ప్రకటించి జగన్ ప్రభుత్వం ఎలాగైతే వచ్చిన 2 నెలల లోపులనే కార్మికులను ఎలాగైతే ప్రభుత్వంలో విలీనం చేశారో మీరు కూడా మమ్మల్ని అలాగే విలీనం చేయండి. కానీ మీకు చేయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. ఇంకా 4 వారాలు అంటారు. ఈ 4 వారాలు ఎందుకు మీకు? మేము కార్మికులను మీకు శ్రమ చేయడం లేదా? మీరు పెట్టిన స్కీమ్లు అన్నింటినీ మేము అమలు పరచడం లేదా? మీరు పెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా ఖచ్చితంగా ఎటువంటి ప్యాసింజర్ తోటి ఎటువంటి సమస్య రాకుండా మేము వాళ్ళని క్షేమంగా తీసుకొస్తున్నాం. అటువంటి మమ్మల్ని కాదని ఈ రోజు ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకొస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కరోజు చేస్తే 2 యాక్సిడెంట్లు చేశారు. ఇప్పటికి మొత్తం నుండి ఇప్పటి వరకు 2 యాక్సిడెంట్లు అయినాయి. మరి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? అదే మేము డ్యూటీలో ఉండి ఏదైనా చిన్న తప్పిదం జరిగితే మమ్మల్ని మొత్తానికి సస్పెండ్ చేసి పక్కకు పెట్టి చేస్తారే. ఈ రోజు 2 యాక్సిడెంట్లు అయినాయి, ఎంతో మంది ప్యాసింజర్లకు దెబ్బలు తాకాయి. మరి దానికి ఎవరు కారణం? మేము అడిగేదల్లా ఏం లేదండి, మాకు సమ్మెలు చేయాలని లేదు, మాకేం లేదు. మేము కోరి తెచ్చుకున్న సీఎం గారు మీరు. మాకు గత ప్రభుత్వంతోనే అన్యాయం జరిగింది, ఇప్పుడు అదే అన్యాయం జరగద్దని మీరు చెప్పిన విధంగా మేము వినుకుంటూ అన్నిటికీ ముందుగా ఉండి చేస్తున్నాము. కానీ మీరు మా బాధను ఏమీ చూడట్లేదు. మాకు ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ డేట్ ప్రకటించండి, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి, మాకు దిగిపోయిన ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వండి. మాకు ఉద్యోగ భద్రత అనేది మెయిన్గా లేదు. మా ఉద్యోగ భద్రత మాకు ఇవ్వండి. ఈ ఆర్టీసీలో చేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము. ఎందుకంటే ఎవరి ఉద్యోగ పరంగా వాళ్ళకది గొప్ప విలువనే ఇస్తుంది. ఆ విలువను మీరు కాపాడండి. మేము ఈరోజు సమ్మె చేస్తామంటే ముందుకైతే రాలేదు. మీరే ఉద్యోగులను సమ్మె చేసే విధంగా ప్రోత్సహించి ముందుకు రాగారే తప్పితే
మేము చేస్తామనలేదు. మా బాధను కొద్దిగా అర్థం చేసుకొని మమ్మల్ని ఈ సమ్మె నుంచి విరమించుకొని మా అపాయింట్మెంట్ డేట్ మాకు ప్రకటించి మాకు రావాల్సిన మర్యాదలు మాకు ఇచ్చి మేము ఎన్ని రోజులని సమ్మె చేస్తాం. ఎన్ని రోజులు చేసినా మాకు మీకు తప్పేది లేదు, మాకు తప్పేది లేదు. ఈ ప్రైవేటీకరణ అంటున్నారు. ఈ ప్రైవేటీకరణ వల్ల ఏమొస్తుంది? ఆర్టీసీ వాళ్ళు చేస్తే క్రమశిక్షణతో చేస్తారు. మెయిన్గా ఆ క్రమశిక్షణ అనేది ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటుందా? ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి. ఎలక్ట్రికల్ బస్సులు ఎవరికి ముద్దండి? అవి పోయి రోడ్డు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. ఆగిపోవడం వల్ల ఎవరికి బాధ? ప్రయాణికులకే బాధ. ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఒక బస్సులో 55 మంది ఎక్కాల్సింది 100 మంది పైన ఎక్కినా కూడా మేము ఎంత బాధతో చేస్తున్నాము. అయినప్పటికీ మా బాధలు ఎవరూ పట్టించుకోవట్లేరు. ఈ బాధలన్నింటినీ కూడా తట్టుకుంటా ఆర్టీసీకి 100 కోట్ల లాభాలే తెచ్చినా కానీ నష్టాలను ఎన్నడూ చేయలేదు. ఈ లాభాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎవరికి ఇస్తున్నారు? ఈ లాభాలన్నీ ఇస్తున్నా కూడా మాకు జీతభత్యాలు పెంచే స్తోమత మీ దగ్గర లేదా? మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తే గవర్నమెంటే ఇస్తుంది కదా, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే వస్తున్నాయో మాకు అదే విధంగా వస్తున్నాయి. మీరు మాకు చేయాల్సింది ఏం లేదండి. మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకు ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ విలీనం చేయండి. మాకు 2 PRCలు బాకీ ఉన్నాయి. దిగిన ఉద్యోగులకు రావాల్సిన పింఛన్లు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అవన్నీ మాకు ఇప్పిస్తే అదే చాలండి. మేము ఈ సమ్మె చేయదలుచుకోలేము. మాకు పొద్దున్న నుండి సాయంత్రం లోపు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు రావాల్సినవి ఇప్పిస్తే మేము అదే మీకు అదే మొక్కుతున్నామండి. ఏం లేదు, మాకు రావాల్సినవి మాకు ఇప్పేయండి. మేము పెద్దగా అడిగేది ఏం లేదు. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు మర్యాద ఇవ్వండి, అంతే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పడడం జరిగింది. గత రాత్రి నుంచి కూడా డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. అయితే అక్కడ ఇక్కడ మాత్రం అరకొర బస్సులు నడిపిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7 డిపోలో మాత్రము డిపోలకే వాహనాలు పరిమితమని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాము. కార్మికులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సమ్మెలో మనం కొంతమంది కార్మిక నాయకులతో మాట్లాడదాం. అన్నా, చెప్పండి, ఎందుకు మీరు సమ్మె చేస్తున్నారు? దానికి గల కారణం ఏంటి? మేము సమ్మె అధికారులు ప్రభుత్వమే ప్రోత్సహించి సమ్మెకి వెళ్ళగొట్టింది. మేము కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగానే మాకు న్యాయమైన కోరికనే మేము కోరడం జరిగింది. దాంట్లో మెయిన్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఉద్యోగత భద్రత కల్పించాలి, 21, 25 PRC చేయాలి, పేస్కల్ చేయాలి, 2013 నుంచి రావాల్సిన ఏరియర్స్ రావాలి. మాకు ఈ ఉన్న కోరికలనే మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత యూనియన్లకు పూజించాలని చెప్పేసి అనుమతి ఇవ్వాలి, మా యూనియన్ గుర్తింపు సంఘాలు ఎలక్షన్లు పెట్టాలని చెప్పి అది కోరుతున్నాం తప్ప మాకు 2.5 సంవత్సరాలైంది. ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి గ్యారెంటీ ఫస్ట్ సంతకం పెట్టారు. ఈ 6 గ్యారెంటీలు మహాలక్ష్మి కూడా సక్సెస్ కావడం కారణం ఆర్టీసీ కార్మికులే. ఈ ఆర్టీసీ కార్మికులు ప్రజలు వెళ్ళి ఆ బస్సులో 150 సీట్ల కెపాసిటీ బస్కి 120, 130 మందిని ఎక్కించుకొని తిరుగుతున్నాము. ఎంతోమంది మహిళలు తిరగబడి డ్రైవర్ కండక్టర్ని కొట్టడం జరిగింది. మా మీద కేసు రైడ్ చేయడం, మమ్మల్ని సమాజంలో ఒక గుర్తింపు లేకుండా కూడా హీనమైన పరిస్థితులు మేము బతున్నాం. అయినా కానీ ప్రభుత్వం పెట్టింది ప్రజల గురించే, ఆర్టీసీ ప్రజల సొత్తు అని చెప్పేసి ప్రజాపాలన ఉద్దేశంతో మేము కూడా ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న పరిస్థితులు అనుగుణంగా మేము కూడా ఏం కోరికలు కోరుకున్నా మేము 2.5 సంవత్సరాలు ఒక్క పెట్టాం. కానీ ఇంకా మా అంటే ఇంకో జిమ్లింగ్ ఎలక్షన్ పెడితే మాత్రం ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ తీరా మా బతుకులు ఇంతే ఉంటుందని చెప్పి పోయిన ప్రభుత్వం అయితే ఇది 10 సంవత్సరాలు పరిపాలన చేసి మమ్మల్ని నట్టడిగిన తొక్కి వెళ్ళిపోయిందో, రేపు ఇదే పరిస్థితి జరుగుతుంది ఆశతోనే అనుమానంతో మేము చేయడం జరిగింది. మేము కోరుకునే ఒకటే, ఎలక్ట్రికల్ బస్సులు అనేది ప్రైవేట్ సంస్థల కార్పొరేషన్ ఇవ్వకుండా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చే సబ్సిడీ ఏదో ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ బాగుపడుతుంది తప్ప దీన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల అంటే ప్రైవేట్ వాళ్ళు కార్పొరేటర్లు పెద్ద కంపెనీ ఆదాని, రిలయన్స్ వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు బాగుపడుతుంది తప్ప ప్రజలకు పనికొచ్చే ఆర్టీసీ మాత్రం పనికాదు. అన్న, చెప్పండి, మీరు సమ్మె చేస్తున్నారు, మీ డిమాండ్ ఏంటన్నా? మా డిమాండ్లు 36 డిమాండ్లు పెట్టాము. మెయిన్ డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం అనేది 99% అయిపోయింది. ఓన్లీ డేట్ ఇవ్వడమే, గెజెట్ కూడా అయిపోయింది. అది ఎందుకు ఇస్తలేరో ఏందో తెలంగాణ ఏముందో మాకు అర్థం కావట్లేదు. మెయిన్ యూనియన్ పునరుద్ధరణ, ఎలక్షన్లు పెట్టాలి. అన్ని డిపార్ట్మెంట్లలో ఎలక్షన్లు పెట్టారు, ఆర్టీసీలో ఎందుకు ఎలక్షన్లు పెట్టలేరు? నిన్న హుటాహుటిగా సమ్మె కరపత్రం ఇచ్చి 15 రోజులు అయింది. నిన్న హుటాహుటిగా చర్చలు పిలిచారు. చర్చలు పిలిచి నైట్ 10:30 దాకా చేసారు. IAS కమిటీ పెట్టారు. కమిటీలో ఏం లేదు, వాళ్ళు 2 అంశాలు తప్ప మిగతాకి అనుకూలం అంటారు.
దాంట్లో ఏం లేదు కాబట్టి మన వాళ్ళు నాయకులు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి సమక్షంలో మా నాయకులందరినీ పిలిచి చర్చలకు పిలిచి సమ్మె నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. అన్న ఇప్పుడు ఒకవేళ ఆర్టీసీ కనుక ప్రభుత్వం నిర్ణయం అయితే ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది. భారం పడుతుంది, ఎంతో ఇంతో భారం పడుతుంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి 2.5 సంవత్సరాల్లో వివిధ రకాల ప్రోగ్రాంలు పెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టిన దానికంటే కార్మికులకు మహిళా టికెట్లకు ఫ్రీగా సర్వీస్ చేస్తున్న మాకు ఇవ్వడానికి అంత కష్టం అవుతుందా? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం భారం అయినా సరే ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిందే రూల్ అది. ఓకే సుధాకర్ అన్న, మీరు చెప్పండి. కార్మిక సంఘ నాయకులుగా మీరు పనిచేస్తున్నారు, మీకు మిత్రులు కూడా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఒకవేళ ప్రభుత్వం తీరకపోతే మీరు ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆర్టీసీ మీద, మీరు ఏం చేయబోతున్నారు? ఆర్టీసీ మీద ప్రభావం అంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలకు ఇవాళ రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది. మరి మా సమ్మె జరిగితే కార్మికులందరూ సమ్మెలో ఉంటే బస్సులు జరగవు కదా. దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు ప్రయాణాలకు కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఈ ప్రయాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని సమ్మె నివారణ చర్యలు ఈ ప్రభుత్వం ముందుకు రావాలి. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి. మా ప్రధాన డిమాండ్లు ఏదైతే వేతన సవరణలు ఉన్నాయో 2, అదేవిధంగా మరి 2023 చేసిన విలీన చట్టం అమలుని, అదేవిధంగా కార్మిక యూనియన్ల అనుమతి, ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసే ఈ డిమాండ్లు అయితే ఉందో ఇవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు కదా, రాత్రి ఏందన్నా అంటే మీ కార్మిక సంఘ నాయకులు ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళొద్దని మీరు అనుకున్నారు. కానీ కొన్ని బస్సులు అంటే ఒక 20-30% బస్సులు పెట్టారు. ఎట్లా చూస్తున్నారు? బస్సులు బయటికి వెళ్ళడం అంటే అవి ప్రైవేటు సంస్థ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు ఒక్కటి కూడా ఇప్పటి వరకు బయటికి వెళ్ళలేదు. ఇప్పటి వరకు కూడా మాకు చెప్పడం ఏంటంటే రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ విపరీతంగా లాభాల్లో ఉన్నది, మేము మహాలక్ష్మి పెట్టినప్పటి నుంచి విపరీతంగా లాభాల్లో ఉన్నది, ఇప్పుడు బాగా డబ్బులు వస్తున్నాయి అంటుండ్రు. మరి వర్కర్లకు ఇచ్చేది ₹1 ఎక్కడైనా డిఏ ₹2 ఇచ్చి ఒకటే టీవీలలో వారం రోజుల నుంచి ఒకటే పాట పాడుతుండ్రు. మరి లాభాలు ఉన్న ఆర్టీసీకి కార్మికులకు ఇవ్వడానికి మాట్లాడడానికి యూనియన్ లీడర్లను పిలిపించి మాట్లాడడానికి దీంట్లో తప్పేముందని చెప్పి నేను ప్రభుత్వానికి నిలదీసి అడుగుతున్నాను. అలా చెప్పండి, ఇప్పుడు సమ్మె కొనసాగుతుంది అయితే ప్రభుత్వానికి ఏమన్నా సంఘాలు ఏమన్నా మద్దతు ప్రకటిస్తున్నాయా, లేకపోతే అందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి సమ్మె చేస్తున్నారు? అందరూ ఈ సమాజంలో ఉన్నట్టు అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, మా జేఏసీలో ఉన్న సంఘాలు కాకుండా మిగతా అన్ని సంఘాలు కూడా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మేము నిన్న పొన్నం ప్రభాకర్ గారు చర్చలకు పిలిస్తే ప్రతి ఒక్క కార్మికుడు తెల్లని దానిక టీవీ చూశారు, ఇంకా పిలుస్తున్నామని ఆశ. ప్రతి ఒక్క కార్మికుడు, ఏ కార్మికుడికి కూడా సమ్మె చేయాలనే ఆశ లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుంది, మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు ఇది మా ఇల్లు, ఇప్పుడు మేము బయట అద్దె మనుషులు అయిపోయినాం, అద్దె మనుషులు లోపల ఉన్నారు, ఓనర్లో బయటకు వచ్చేసినాం. ఒక్కొక్క రూపాయి సంపాదించి నేను ఒక 15 సంవత్సరాలు అవుతుంది డిపోలో పనిచేసి. 100 మంది ఎక్కితే ఇంకా 20 మందిని ఎక్కించుకోపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి బస్సులలో మహిళలు గొడవపడి ప్రభుత్వాన్ని అనుచిత వ్యాఖ్యలు అన్నా కానీ మేము సర్ది చెప్పుకుంటూ, అమ్మ మీకు ఒక 5,000 మిగులుతున్నాయి, 10,000 మిగులుతున్నాయి, మీరు జాబ్ చేస్తుంటే ఏ ప్రభుత్వం వేయలే, మీకు ఈ ప్రభుత్వం మీకు ఒక మంచి కార్యక్రమం ఇచ్చింది, మీరు వినియోగించుకోవాలి. సీట్లు ఒక్కోసారి దొరికితే ఒక్కోసారి దొరకవని ప్రతి ఒక్క కండక్టర్, డ్రైవర్ వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ గవర్నమెంట్ మీద ఎలాంటి ఉద్దేశం, వేరే ఉద్దేశం లేకుండా కొద్దిమంది ఆకతాయిలు వీడియోలు తీసిన వీడియోలు మేము డిలీట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చూసినాం. కానీ ప్రతి ఒక్క కార్మికుడికి మనసులో ఉంది, మేము ఒక ప్రభుత్వాన్ని పోగొట్టుకుని ఇంకో ప్రభుత్వాన్ని కావాలని. ప్రభుత్వం కనుక ఈ చర్యలకు పాల్పడకపోతే, ప్రభుత్వం తీరకపోతే మీరు ఎలాంటి చర్య చేపడుతున్నారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? మా భవిష్యత్ ప్రణాళిక అంటే మేము లాస్ట్ టైం సమ్మె చేసినాం, ఆ సమ్మెలో కొన్ని అనుభవాలు మేము నేర్చుకున్నాం. ఈ లాస్ట్ టైం సమ్మె అంటే అప్పుడు బస్సు అందరికీ అవసరం పడలే. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చింది, ఒక్కొక్క స్టేజ్ కాడ ఒక 100 మంది ప్రయాణికులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి బస్సు. మూలకున్న ముస్లాం కూడా బస్సు అంటే వాల్యూ ఏందో తెలిసింది. కాబట్టి ఈసారి సమ్మె కొంచెం వేరే రకంగా ఉంటుంది. ప్రతి ఒక్క కార్మికుడు, ప్రజలకు అర్థమైంది ఇది ఒక న్యాయమైన డిమాండ్లు, ఎంతమందిని మోసుకుపోతారు, వాళ్ళకి ఇస్తేంది అనేది ప్రజలకు అర్థమైంది. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట డిపో వద్ద మాత్రము కార్మికులు పెద్ద ధనాలు ఇస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము, ఎక్కడి వాహనాలు అక్కడే డిపోకే పరిమితమయ్యాయి. ఇక్కడైతే కొంత ప్రైవేట్ వాహనాలు అయితే జేబీ సంస్థ లాంటివి కొన్ని వాహనాలు ఏదైతే ఉందో ఆ వాహనాలు మాత్రము అడపదడప నడిపిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7 డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు మాత్రం పెద్ద ఎత్తున కూడా డిపోలకు పరిమితమయ్యాయి. కార్మిక నాయకులు ఒకటే చెప్తున్నారు, మా కోరికలు గొంతమ్మ కోరికలుగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి.
గమనించవలసిందే. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్మికులు చేసింది ఏం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. చర్చలకు సఫలమైతే కూడా మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా చర్చలు సఫలమైతే మాత్రం మేము సమ్మె విరింపజేస్తా. శ్రీనివాస నాయుడు, మండలకొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, సూర్యాపేట డిపో నుండి.